Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. నా పిల్ల నాకు కావాలా? నా పిల్లను జాబ్ చేస్తుంది నా కూతురు. న్యాయం చెయ్యండి అమ్మా. ఇంకో ఆడపిల్లని ఇలాంటి పనులు చెయ్యొద్దని చెప్పండి అమ్మా. విశాఖలో వివాహిత మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. గోపాలపట్నం రామకృష్ణాపురంలో ఉంటున్న శ్యామల అనే 25 ఏళ్ల మహిళ ఇంకా సంవత్సరం కూడా కాలేదు పెళ్లి అయి అత్తింటి వేధింపుల వల్లే తను చనిపోయింది అనేది కూడా బంధువులు ముఖ్యంగా ఆ అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. మరొక వైపు మాకు అనుమానాలు రేకెత్తడానికి అనేక ఆధారాలు ఉన్నాయి అంటూ కూడా ఆ ఊరు పెద్దలు కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? డిసెంబర్ 6వ తేదీ వస్తే పెళ్ళయి సంవత్సరం అవుతుందంట. అంటే ఇప్పటికీ 11 నెలలు నడుస్తోంది. ఇంతలోనే అమ్మాయి కూడా NSTLలో జాబ్ చేస్తుంది. 45,000 రూపాయలు జీతం సంపాదిస్తోంది. బీటెక్ చదివినటువంటి అమ్మాయి, చాలా ధైర్యవంతురాలు, మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయి ఎందుకు చనిపోవాలనుకుంటుంది? ఇది ఖచ్చితంగా చంపేసి ఇలా ఆత్మహత్యగా క్రియేట్ చేస్తున్నారు. అందుకు సంబంధించి అనేక అనుమానాలు మాకున్నాయి అంటూ ఊరు పెద్దలు చాలా మంది ఉన్నారు. సర్పంచ్ గారు మరి ముఖ్యంగా కొన్ని డౌట్స్ అయితే రేస్ చేస్తూ పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే వీరందరూ బంధువులు, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కంప్లైంట్లు, ఆ ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి వేధింపులు ఏంటి అనే దానిపైన కూడా పూర్తి వివరణ ఇచ్చిన తర్వాత అనుమానాస్పద మృతి కేసులో కానీ ఆ భర్తను కూడా అదుపులోనికి ప్రస్తుతానికి తీసుకున్నారు పోలీసులు. సర్పంచ్ గారితో మాట్లాడదాం. సార్, మీరు ఘటనా స్థలికి వెళ్ళి చూసినప్పుడు మీకు వస్తున్న డౌట్స్ ఏంటి? నాకు తెల్లవారే 1:30 సమయంలోని శ్యామలాదేవి వాళ్ళ పేరెంట్స్ మాకు వరుసగా తాతయ్య నానమ్మ అవుతారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి, బాబు ఇలాగా మన పాప చనిపోయిందని గోపాలపట్నం పోలీసులు తెలియజేశారని చెప్పగానే నేను అటౌట్న కారు వేసుకొని నేను తన ఇంటికి వెళ్ళి వాళ్ళు తీసుకొని పికప్ చేసుకొని మా గ్రామ పెద్దలందరినీ తీసుకొని నేను ఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. తెల్లవారు 4 గంటలకి నేను వెళ్ళబోతేప్పటికి అక్కడికి ముద్దాయి లేడు, వాళ్ళు పోలీసు వారే ఉన్నారు. మరి మేము వస్తే ఏమైనా అంటామని ఇతోడో దేనితోడో మాకు ముద్దాయిని చూపించబోగా నేను అసలు ముద్దాయి ఏడు ఎక్కడ ఉన్నారు ఏంటని నేను ప్రశ్నించగా, బాడీ కూడా ఫస్ట్ అయితే మాకు చూడడానికి రైట్స్ లేవు, క్లూస్ టీమ్ రావాలా, అది రావాలి, ఇది రావాలని చెప్పారు. లేదు సార్, మేము ఒకసారి మేము కూడా మనుషులమేం కదా, మేము కూడా చూడాలి కదా, చనిపోయిన బాధలో ఉన్నామంటే అప్పుడు నన్ను వాళ్ళ పేరెంట్స్ని ఇద్దరిని కూడా లోపల పంపించడం జరిగింది. మేము వెళ్ళిన పిదప మా పాప అయితే మంచం మీద పడిపోయి ఉన్నది. తర్వాత ఈ దగ్గర ఇదంతా కూడా రక్తం మండి కట్టేసి చాలా అనుమానానికి దారితీస్తుంది. మా అనుమానం ఏంటంటే ఈయన చంపేసి ఉరేసాడేమో అన్న అనుమానం మాకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అమ్మాయి అయితే ఉరి వేసుకుంది శ్యామల అని ఎవరు డిక్లేర్ చేశారు? ఉరి వేసుకున్నది పోలీసులు సీఏ గారు చెప్పడం అంటే మాకు దగ్గర సూసైడ్ చేసుకున్న లెటర్ ఉన్నది, అమ్మాయి రాసిందా ఏది రాసిందా అనేది మేము ఇంటర్గేషన్లో చెప్తామని అన్నారు. అయితే మేము నమ్మలేదు. నమ్మకపోయినా సరే మీరు ఏదైనా సరే మేము అన్నీ కూడా ఇది ల్యాబ్ పంపి అన్నీ డిక్లేర్ చేసి మేము అన్నీ కూడా నిర్ధారణ అయిన తర్వాత మేము ముందుకే ప్రొసీజర్ అవుతామని చెప్పి నాకు అనుమానం కలిగే ఏరియా ఏంటంటే ఈ ముక్కు నుంచి ఇదంతా బ్లడ్ రావడం, ఇదంతా రావడం. యాక్చువల్గా ఏంటంటే సూసైడ్ చేసుకున్న వాళ్ళకి బ్లడ్ అన్నది రాదు. ఒకవేళ వస్తే ఒకవేళ అవుట్ సైడ్కి రావచ్చు, లేదంటే నాలుగు బయటకు రావచ్చు, లేకపోతే కళ్ళు బయటకు రావచ్చు. ఈ సింటమ్స్ అవి కూడా అక్కడ కనిపించకుండా ఈ ముక్కు మీద ఏదో బలంగా ఏమన్నా చేసి కానీ చేయడం వల్ల ఇంత బ్లడ్ వచ్చిందని చెప్పేసి మా అనుమానం పోలీసు వారి దగ్గర కూడా రేజ్ చేయడం జరిగింది. అలాగే అమ్మాయి అయితే చాలా ఇంటెలిజెన్స్, అంత అమాయకంగా హ్యాంగింగ్ చేసుకొని చనిపోయే అమ్మాయి కాదు. బీటెక్ చేస్తూ సివిల్ కూడా ప్రిపేర్ అవ్వడానికి చాలా ఎడ్యుకేటెడ్ అమ్మాయి. NSTLలో జాబ్ రావడం అంటే అది ఆసమాస్ కాదు. మా గ్రామానికి మంచి పేరు తెస్తుందని చెప్పి మేము అందరం ఎంతో ఆశించాం. ప్రిపేర్ అవ్వాలనుకున్నా. అలాంటి సమయంలోనే నేను కూడా మ్యారేజ్ టైంలో వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు అడిగినవి అన్నీ కూడా ఇవ్వడం కూడా నాకు కూడా తెలుసు. మ్యారేజ్కి వెళ్ళడం అది జరిగింది. తర్వాత ఏం వాళ్ళ నాన్నగారు కూడా ex-ERO చేశాడు. చేస్తూ ఈ అమ్మాయి అయితే అంత ఇదిగా చేసుకుంటుందని మేము కూడా ఎవరు నమ్మలేకపోతున్నాం, నమ్మలేదు కూడా. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్లో అమ్మాయి సూసైడ్ నోట్ రాసుకుంది అని అంటున్నారు కదా, ఆ రైటింగ్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఎలా అనిపిస్తుంది? ఆ రైటింగ్ ఈ రైటింగ్ కొద్దిగా తేడాగా కనిపిస్తుంది. మేము ఆల్రెడీ పోలీసుల దృష్టిలో కూడా మాకు దీని మీద అనుమానం ఉందని చెప్తే ఖచ్చితంగా లేకపోతే తీసుకెళ్ళి చర్యలు తీసుకుంటున్నారు, తెలియజేసుకుంటామని చెప్పారు. ఖచ్చితంగా ఇతనైతే అమ్మాయితో నాకు అనుమానం ఏంటంటే వీడికి ఏరే అక్ర సంబంధాలు ఏమైనా ఉండి కూడా ఈ అమ్మాయిని అవాయిడ్ చేసి ఇబ్బందికి గురి చేస్తూ, అలాగే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా తెమ్మని కానీ, ఇంకా భూములు తెమ్మని కానీ, ఆస్తులు తెమ్మని కానీ అరెస్ట్ చేసాడనే చేస్తున్నాడని చెప్పి నాకు పేరెంట్స్ కూడా నాకు తెలియజేస్తున్నారు.
ఇదన్నీ కూడా ఏంటంటే అమ్మాయి కొంచెం నిజాయితీ అయిన అమ్మాయి, కొంచెం పెద్ద కుటుంబం నుంచి ఉందాతనంగా ఉండే ఈ భర్త వేధింపులు బయటికి చెప్పుకోలేక ఇవన్నీ భరాయిస్తూ ఉంటూ వీటితో రోజు టార్చర్ భరిస్తుంది. మరి కానీ ఈ అమ్మాయిని ఖచ్చితంగా చంపేసాడనే ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. అంటే పెళ్లి అయ్యి ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదు, 11 నెలలు నడుస్తోంది. చాలా ఘనంగా కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేశామని కూడా ఆ తల్లి రోధిస్తోంది. ఆమె ఇప్పుడు ఆ బాడీ నుంచి తీసిన మంగళసూత్రాలు పట్టుకొని కూడా ఆ తల్లి రోధిస్తున్న తీరు చూస్తే చాలా బాధ వేస్తోంది. ఇవంతా కూడా చూస్తుంటే ఏమనిపిస్తోంది సార్? కట్నాలు ఇస్తున్నారు, పిల్లల్ని చదివించి అత్తారింటికి పంపిస్తున్నారు, అయినా కూడా ఈ వేధింపులు ఇంకా ఇంకా కావాలని, లేకపోతే వేరే వ్యక్తులతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ ఇట్లా ఆడవాళ్ళ జీవితం పెళ్ళి అంటే భయపడే పరిస్థితికి వచ్చేసినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఎలాంటి న్యాయం కోరుతున్నారు ఈ కేసు విషయం? ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గులకి కఠినమైన సెక్షన్లు ప్రభుత్వం వారు తీసుకొచ్చి, పోలీసు వారు కూడా సెక్షన్లు వేసి కఠినమైన శిక్ష విధించి యావజ్జీవికర జైలు శిక్ష వేస్తేనే ఇలాంటి చేయాలంటే మరికొక ఆడపిల్లలకి ఇబ్బంది పెట్టాలంటే ఇవాళ మా ఆడపిల్ల నష్టపోవచ్చు. సరే రేపొద్దున ఏరే అమ్మాయికన్నా ఏరే ఆడపిల్లకైనా ఎవరికి కూడా ఇలాంటి అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇలాంటి వారు ప్రభుత్వం మంచి చట్టాలు తీసుకొచ్చి వీళ్ళకి శిక్షించాలని చెప్పేసి మా తరపున ప్రస్తుతానికి మీరు కంప్లైంట్ ఇచ్చిన ఆధారంగా పోలీసులు అతను ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? ఎక్కడున్నాడు ఆ వ్యక్తి? పోలీసులు మేము ఆల్రెడీ మా అదుపులో ఉన్నాడు, మేము ఆల్రెడీ ఆయన్ని మా కస్టడీలో ఉన్నాడు, మేము అరెస్ట్ చేసి జైలు పంపుతామని మరి మాకు తెలియజేశారు. ఇంకా మరి బాడీ పిఎం కూడా అవ్వలేదు. ఇది ఏదైనా రేపటికి మాకు ఒక అవగాహన వచ్చిన తర్వాతే మేము ఏదైనా తదుపరి ముందుగా అడిగేసి మేము పోలీసుల మీద కూడా మా ఒత్తిడి పెంచుదామని తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు శ్యామల మృతిపై సర్పంచ్ గారు వ్యక్తం చేసిన కొన్ని అనుమానాలు చూస్తుంటే, ఫస్ట్ ఆమె రాసినటువంటి లెటర్ ఆమె రాసింది అన్నట్టు అక్కడ చెప్తా ఉన్నారు. బట్ ఆ రైటింగ్ చూస్తే 10th క్లాస్ కూడా చదివి ఉండే వాళ్ళు కాదు అనిపిస్తుంది. ఒకసారి మనం ఆ లెటర్ చూపిద్దాము, ఆ రైటింగ్ ఒకసారి చూపిద్దాం. ఫోన్లో ఉన్నటువంటి రైటింగ్ తను ఏం రాసింది, ఎలా ఆ రైటింగ్ ఉంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా చాలా ఉన్నాయి. ఒక బీటెక్ చదివిన అమ్మాయి, ఎన్ఎస్టీఏలో జాబ్ చేసిన అమ్మాయి, సివిల్స్కి కూడా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న అమ్మాయి, ఆ రైటింగ్ ఎంత ప్రొఫెషనల్గా ఉంటుందో మనకు తెలుసు. అలాంటిది ఇక్కడ జస్ట్ మీరు కెమెరా జూమ్ చేసుకుంటే ఇందులో మీరు ఎస్ ఇక్కడ మనం చూడొచ్చు, శివ నన్ను క్షమించు, నీ జీవితంలోనికి వచ్చి నేను డిస్టర్బ్ చేశా, నేను జీవితంలో ఎన్నో సాధించాలనుకున్నా కానీ నా జీవితమే నాకు అన్నీ నేర్పింది. ఏది జరగదు అని నువ్వు చెప్పినట్టు ప్రాణం తీసుకోవటం అంటే అంత తేలిక కాదు. ఎన్నో ఆలోచనలు చుట్టూ ముడతాయి, నా వాళ్ళు బాధపడతారు. ఇక్కడ వాళ్ళు అనేది కూడా చూడండి, ఆ రైటింగ్ ఒకసారి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మంచివి కావు అని నేను నమ్మేదాన్ని. అలాంటి నేనే ఈ మానసిక వ్యాధిని తట్టుకోలేకపోతున్నా, నేనే సరిగా ఉండలేకపోతున్నా, అందరినీ బాధ పెడుతున్నా, నా వల్ల కాదు ఇంకా ఎవరిని బాధ పెట్టడం. అమ్మా నాన్న అన్నయ్య, అన్నయ్య అనే స్పెల్లింగ్ కూడా మనం జస్ట్ చూడొచ్చు. జస్ట్ ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయడానికి వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్న దానికి. ఒక బీటెక్ చదివినటువంటి అమ్మాయి, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అమ్మాయి తెలుగు కూడా రాయలేని పరిస్థితిలో ఉంటుందా? అన్నయ్య అని రాసుంది ఇక్కడ. ఏమైనా అంటే దయచేసి బాధపడకు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇక్కడ మంచి వాళ్ళ దగ్గర కూడా మీరు రైటింగ్ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే అత్తయ్య మామయ్య వాళ్ళని క్షమించమను, నేను వాళ్ళకి సేవ చేయలేదు సరికదా, బాధ పెడుతున్నా, నువ్వు జాగ్రత్త, ఇంట్లో అందరినీ బాధ పెట్టకుండా చూసుకో, వచ్చే జీవితం అంటూ ఏదైనా ఉంటే నీకు ప్రియమైన వారిగా పుట్టాలి అనుకుంటున్నా, నీకు ప్రియమైన దానిగా లేదు అంటే నీకు మళ్ళీ వైఫ్గా పుట్టాలి అనుకుంటున్నా. ఇట్లాంటి పదాలు జనరల్గా వాడుతూ ఉంటారు ఒక ఎమోషనల్లో ఎవరైనా ఉంటే. నాకు జరిగిన దానికి నా అతి ఆలోచనే కారణం, దీనికి ఎవ్వరూ బాధ్యులు కారు. ఇక్కడ ఎవరు అనేది కూడా మనం స్పెల్లింగ్స్ చూడొచ్చు. నా భర్తని ఏమైనా ఇబ్బంది పెడితే వాళ్ళు ఎప్పుడు నన్ను ప్రేమించలేదని భావిస్తాను, ఇట్లు నీ శ్యామల. బీటెక్ చదివినటువంటి ఆ అమ్మాయి. ఎస్. సో ఆ అమ్మాయి రాసినటువంటి రైటింగ్ జస్ట్ మీరు అబ్జర్వ్ చేయడానికి మనం పెట్టాము. అమ్మ నాన్న అన్నయ్య ఇంకా నా స్నేహితులు నన్ను క్షమించండి, మీరు నాకు చాలా చేశారు కానీ నేనేమి చేయలేకపోయాను. పొరపాటున మిమ్మల్ని ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు, నేను మీ అందరినీ బాగా మిస్ అవుతాను. కానీ మీరు ఎప్పుడు బాధపడకూడదు, అలా చేస్తే మీరు నన్ను ప్రేమించలేదు అని ఫీల్ అవుతా. ఇది ఎక్స్ట్రా లైన్స్. సో ఇది ఎప్పుడైనా ఇది ఎండింగ్ అయితే కనుక శ్యామల ఇక్కడ సంతకం పెట్టాలి. నెక్స్ట్ ఇంకోటి ఉంది మేడం, సూసైడ్ లెటర్ ముందు రాసినప్పుడు
బ్లడ్ ఎందుకు అంటుకుంటుంది? ముందే లెటర్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటారు కదా. ఓకే, మీకు వస్తున్న అనుమానాలు. అంటే తన భర్తే చేతితో పట్టుకున్నాడు కాబట్టి తన భర్తకున్న బ్లడ్ దీనికి అంటుకుని ఉండొచ్చు అని మా అనుమానం. సో రైటింగ్, ఈ అమ్మాయి రైటింగ్ అని మీకు అనిపించట్లేదు, అనుమానం వస్తుంది. ఆ అమ్మాయి రైటింగ్ అనిపించట్లేదు. అయితే పోలీసు వారు అంటున్నారు అదే మేము ఆ డౌట్ని రేజ్ చేస్తే మేము దీన్ని టెస్ట్కి పంపిస్తాం, ల్యాబ్ పంపిస్తాం, కంపేర్ రెండు మ్యాచ్ అయితేనే మేము యాక్షన్ తీసుకుంటాం, లేకపోతే వేరే విధంగా ఉంటుందని చెప్పేసి పోలీసు వారు మాకు హామీ ఇచ్చారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.